185 జైల్లో అఖిల. ఆఫీసర్ జ్యోతి మాటలు విన్న అఖిల షాక్ అవుతూ, వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్ ఆఫీసర్? నేను అతన్ని చంపడమేంటి అని అడిగింది. ఇదంతా తీరికగా మాట్లాడదాం కానీ ముందు స్టేషన్కి నడు అని అఖిలను బలవంతంగా పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లాలని చూసింది జ్యోతి. కాని అఖిల ఆమెతో మాట్లాడకుండా, నేనసలు అతన్ని చంపలేదు ఆఫీసర్ అని గట్టిగా చెప్పింది. ఆ సంభాషణ విని మనకెందుకు వచ్చిన గొడవ అని నయని పక్కకి జారుకుంది. అదంతా నాకు తెలీదు. నువ్వతడి మీద అటాక్ చెయ్యడం అందరూ చూశారు. ఇప్పుడు వాడు చనిపోయాడు. దానికి కారణం నువ్వే. అందుకే నిన్ను అరెస్టు చేస్తున్నాను అని అసహనంగా చెప్పింది జ్యోతి. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అతనే ముందిక్కడికి వచ్చి నా ఫ్రెండ్ పైన అటాక్ చేశాడు అని అఖిల చెప్తూ ఉండగా జ్యోతి మధ్యలో దూరి, అందుకే అతన్ని చంపేశావా అని అడిగింది. దాంతో అఖిల విసిగిపోయి, నో, సెల్ఫ్ డిఫెన్స్ ప్రాసెస్లో అతని చెయ్యి పట్టుకుని విరిచాను అంతే అని సీరియస్గా చెప్పింది. అదే, ఆ సెల్ఫ్ డిఫెన్స్ ప్రాసెస్లోనే నువ్వతన్ని చంపేశావన్నమాట అని చెప్పింది జ్యోతి. ఆమె పదే పదే అదే మాట అనడంతో అఖిలకు విపరీతమైన కోపం వచ్చి, చెయ్యి విరగ్గొడితేనే మనుషులు చనిపోరు. ఆ విషయం ఒక పోలీస్ ఆఫీసర్గా మీకన్నా బాగా ఎవరికీ తెలీదనుకుంటా అని ఎత్తి పొడిచింది. దాంతో జ్యోతికి కూడా కోపం వచ్చి, నువ్వు చెయ్యి విరిచావో లేకపోతే ఇంకేమన్నా విరిచావో నాకేం తెలుసు. ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్ప పూర్తిగా తెలీదు. అంతవరకు నువ్వు స్టేషన్లోనే ఉండాలి అని కఠినంగా అంది. నేను రాను. నేను అతని పైన అటాక్ చెయ్యడం ఇక్కడున్న క్రౌడ్ మొత్తం చూశారు. కావాలంటే మీరొకసారి వాళ్ళని ఎంక్వైరీ చేసి కనుక్కోండి. అప్పుడు మీకు నిజమేంటో తెలుస్తుంది అని అంది అఖిల. నో, నువ్వు చెప్పే సాక్షులని నేను నమ్మను. వాళ్ళని నీ దగ్గరున్న డబ్బుతో కొనేసి సాక్ష్యాన్ని ఎలా అయినా సరే ఎప్పుడైనా సరే మార్పించగలవు అని చెప్పింది జ్యోతి. అయితే నిజం తెలుసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? అసలిక్కడ జరిగింది ఏంటో తెలుసుకోకుండా నన్ను అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నిలదీసింది అఖిల. ఓకే, ఇక్కడ జరిగింది మొత్తం నేను సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేసి తెలుసుకుంటాను అని చెప్పింది జ్యోతి. అయితే అంతవరకు నేనిక్కడే వెయిట్ చేస్తాను. మీరు వెళ్ళి ఫుటేజ్ చెక్ చేసి రండి అని చెప్పింది అఖిల. అలా కుదరదు. నిన్ను అరెస్ట్ చేసిన తర్వాత నేను ఎంక్వైరీ చేస్తాను. అందులో నువ్వు నిర్దోషివి అని తెలిస్తే అప్పుడు నిన్ను వదిలేస్తాను అని మొండిగా చెప్పింది జ్యోతి. జైలుకు వెళ్లడం అఖిలకు ససేమిరా ఇష్టం లేదు. తన కోసం పక్కన పెడితే తన కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమైనా అలాంటి వాతావరణంలో ఆమె అస్సలు ఉండాలని అనుకోవడం లేదు. అందుకే జ్యోతితో వాదిస్తూ, ఓకే ఫైన్, నేను మీతో పాటు జైలుకు వస్తాను. కానీ అంతకన్నా ముందు నేను నా లాయర్తో మాట్లాడాలి అని డిమాండ్ చేసింది. నువ్వు నేరం చేశావు కాబట్టే లాయర్తో మాట్లాడాలి అని అడుగుతున్నావు. తప్పు చేసి కూడా తప్పు చెయ్యనట్టు ఇందాకటి నుంచి బానే వాదించావు అని వెటకారంగా అంది ఆఫీసర్ జ్యోతి. హలో ఆఫీసర్, మైండ్ యువర్ వర్డ్స్. లాయర్తో మాట్లాడాలనుకోవడం అనేది నా బేసిక్ రైట్. అంత మాత్రాన నేను తప్పు చేశాను అని కాదు అని తన మొబైల్ తీసుకుంది అఖిల. ఆమె లాయర్కి కాల్ చేయడం చూసి, ఓకే ఫైన్, నువ్వు నీ లాయర్ని కన్సల్ట్ అవ్వు. ఇంతలో నేను కూడా మీడియాను పిలుస్తాను అని తన మొబైల్ తీసుకుంది జ్యోతి. అది చూసి అఖిల చేతిలో ఉన్న మొబైల్ని పక్కన పెట్టి, ఇప్పుడు మీడియాకి ఎందుకు ఫోన్ చేస్తున్నారు అని అడిగింది. మీలాంటి డబ్బున్న వాళ్ళు తిమ్మిని బమ్మిని చేస్తారన్న విషయం నాకు బాగా తెలుసు. అందుకే మీడియాని హెచ్చరిస్తాను. అప్పుడు నిజానిజాలన్నీ పబ్లిక్కి డైరెక్ట్గా మీడియా ద్వారా తెలుస్తాయి అని చెప్పింది జ్యోతి. ఆ మాటలు విన్న వెంటనే, నో, దయచేసి మీడియాని పిలవకండి అని రిక్వెస్ట్ చేసింది అఖిల. అది చూసి, నువ్వు తప్పు చేయలేదు కదా, మరెందుకు మీడియాని పిలుస్తానంటే భయపడుతున్నావు అని అనుమానంగా అడిగింది జ్యోతి. నేనేమీ తప్పు చేయలేదు, కానీ మీడియాను పిలవడం వల్ల ఈ ఇష్యూ మొత్తం పబ్లిక్లోకి వెళ్తుంది. అప్పుడు ఆ న్యూస్ని పబ్లిక్తో పాటు మా అమ్మ అలానే సాగర్ వాళ్ళ పేరెంట్స్ చూస్తారు. వాళ్ళు అసలే ఏజ్డ్ పీపుల్. ఈ న్యూస్ చదివారంటే వాళ్ళ మెంటల్ హెల్త్ దెబ్బతింటుంది. అందుకే వద్దంటున్నాను. కావాలంటే ఒక 6 hours పాటు నేను నా లాయర్ని కన్సల్ట్ అవ్వను
ఈలోపే మీరు ఇన్వెస్టిగేషన్ చేసి నిజానిజాలు తెలుసుకోండి అని చెప్పింది అఖిల. ఆ మాటలు విన్న జ్యోతి చిన్నగా నవ్వుతూ, మీరు నిజంగానే వాళ్ళ గురించి అంతలా ఆలోచిస్తున్నారా? మీకు వాళ్ళంటే అంత ప్రేమనా అని అడిగింది. అవును, వాళ్ళు ఈ న్యూస్ చేసి తట్టుకోలేరు, అందుకే వద్దంటున్నాను అని కోపాన్ని దిగమింగుకుంటూ చెప్పింది అఖిల. డబ్బులున్న వాళ్ళు అబద్ధాలు చెప్పరని అనుకుంటూ ఉండేదాన్ని, కాని అందరిలానే మీరు కూడా అబద్ధాలు చెప్తారని మిమ్మల్ని చూసే అర్థమైంది అనింది జ్యోతి. తను అలా ఎగతాళి చేసి మాట్లాడడంతో అఖిల నొసలు చిట్లించి, వాట్ యు మీన్ ఆఫీసర్ అని అడిగింది. యాక్చువల్గా ఈ న్యూస్ పబ్లిక్ లోకి వెళ్తే అప్పుడు మీ చారిటీ దెబ్బతింటుంది. మీకు రావాల్సిన చారిటీ డబ్బులు ఆగిపోతాయి, కొత్త స్పాన్సర్స్ రారు, దానివల్ల మీకు చాలా నష్టం వస్తుంది. అందుకోసమే న్యూస్ పబ్లిక్ లోకి వెళ్ళకూడదని అనుకుంటున్నారు. కానీ ఆ విషయం డైరెక్ట్ గా చెప్పకుండా ఏవేవో కహానీలు చెప్తున్నారు అని అంది జ్యోతి. ఆఫీసర్, మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఒకవేళ మీరు అనుకుంటున్నట్టే నేను ఫ్రాడ్ అయితే అందులో వచ్చే డబ్బులు నా ఆస్తి పాస్తులతో ఒక మూలకి కూడా సరిపోవు. ఆ విషయం మీరు గమనిస్తే బాగుంటుంది. అండ్ ఇందాక చెప్పినట్టుగా నేను ఒక 6 అవర్స్ నా లాయర్ని కన్సల్ట్ అవ్వను. ఈలోపు మీ ఇన్వెస్టిగేషన్ ఫినిష్ చేసుకోండి అని మరోసారి చెప్పింది అఖిల. ఏంటి 6 అవర్సా? 6 అవర్స్లో ఎక్కడైనా ఇన్వెస్టిగేషన్ ఫినిష్ అవుతుందా? మినిమం 3 డేస్ అయినా పడుతుంది అని చెప్పింది జ్యోతి. 3 రోజుల్లో జైల్లో ఉండాలనేసరికి అఖిలకి తల తిరిగినంత పనయింది. ఆమె వెంటనే, దిస్ ఈస్ టూ మచ్ ఆఫీసర్, 18 అవర్స్ మాత్రమే టైం ఇస్తున్నాను, ఆ తర్వాత నా వల్ల కాదు అని చెప్పింది. 18 అవర్స్లో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయడం నా వల్ల కూడా కాదు, తక్కువలో తక్కువ 1 రోజైనా పడుతుంది అని చెప్పింది జ్యోతి. దానికి అఖిల ఏదో మాట్లాడబోతూ ఉండగా, ఈ మ్యాటర్ ఇంతటితోనే ఫినిష్ చేద్దాం అని అంటూ అఖిలని స్టేషన్కి తీసుకువెళ్ళింది జ్యోతి. తనని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కామ్గా ఇంటికి వచ్చేసింది నయని. ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లు చాలా ప్రశాంతంగా ఉండడం చూసి ఆశ్చర్యపోయింది. ఆమె మనసులో, అఖిలను అరెస్టు చేసినందుకు సాగర్ పేరెంట్స్ పోలీస్ స్టేషన్పై దాడికి దిగుతారు, అలానే ఆమెను బయటకు విడిపించడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారని అనుకున్నాను. కానీ అలాంటిదేం జరగకుండా ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉందేంటి అని అనుకుంటూ, బహుశా అఖిల అరెస్ట్ అయిన విషయం ఇంట్లో వాళ్ళకి తెలియదేమో, అందుకే ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉంది. ఈ విషయం సాగర్ పేరెంట్స్కి తెలియకపోయినా అఖిల వాళ్ళ అమ్మగారికి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. నేను వెంటనే గెస్ట్ హౌస్కి వెళ్ళాలి అని అనుకుంటూ పక్కనే ఉన్న శైలజ ఇంటికి బయలుదేరింది నయని. అక్కడికి వెళ్లిన తర్వాత డోర్ బెల్ రింగ్ చేసింది నయని. వెంటనే లోపల నుంచి కమిన్ అన్న శైలజ వాయిస్ వినిపించింది. దాంతో నయని ఫాస్ట్ గా డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళింది. ఆమె అలా సౌండ్ చేయడంతో శైలజ తల పక్కకి తిప్పి, నయని నువ్వా? నువ్వలా స్పీడ్ గా లోపలికి రావడం వల్ల నా కాన్సంట్రేషన్ దెబ్బతింది, అందుకే నా చేతి వేళ్ళకి రెడ్ కలర్ వేయాల్సిన పెయింట్ ని మెరూన్ వేశాను అనింది. నయని ఆమె మాటల్ని పట్టించుకోకుండా, ఆంటీ మీకు అఖిల గురించి ఏమైనా తెలిసిందా అని అడిగింది. దాంతో శైలజ తన చేతిలో ఉన్న బ్రష్ ని పక్కకు విసిరేసి, పేరుకే నా కూతురు, ఏ రోజు ఈ ఇంటికి వచ్చి నా బాగోగులు చూడదు. అసలు ఒక అమ్మ ఉంది, తను తినిందా లేదా, ఆమె ఆరోగ్యం బాగుందా లేదా అన్న ఆలోచన కూడా చేయదు. చిన్నప్పుడు నేను తనని ఎంత గారాబంగా పెంచానో తెలుసా? అంతెందుకు, నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు 3 రోజుల పాటు లేబర్ పెయిన్స్ భరించాను. కానీ ఇదంతా అఖిలకు తెలీదు అని తన ఫ్లోలో తను ఏదో చెప్పుకుంటూ పోతుంది. కాని నయని ఆ మాటలను పట్టించుకోలేదు. ఆమె మనసులో 3 రోజుల పాటు ఎవరైనా పురిటి నొప్పులు పడతారా? థ్యాంక్ గాడ్ నేను నిజంగా ప్రెగ్నెంట్గా లేను. ఒకవేళ ప్రెగ్నెంట్గా ఉంటుంటే ఇప్పుడు ఆవిడ చెప్పే మాటలకే పోయేదాన్నేమో అని అనుకుంది. ఆ తర్వాత, చిచ్చి, అసలు నేనిక్కడికి ఎందుకు వచ్చాను, ఏం ఆలోచిస్తున్నాను, ముందు అఖిల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటూ, ఆంటీ ఈరోజు నేను అఖిల మెటర్నిటీ క్లాత్ షాపింగ్ కి వెళ్ళినప్పుడు అని నయని చెప్పబోతూ ఉండగా శైలజ ఆమెను మధ్యలోనే ఆపి, ఏంటి
నువ్వు అఖిల మెటర్నిటీ షాపింగ్కి వెళ్లారా? ఈ విషయం గురించి తను నాకు ఒక్క మాట కూడా చెప్పలేదంటే దాని అర్థమేంటో తెలుసా? తను నన్ను నా మనవడిని దూరం చేయాలని చూస్తుంది, కానీ నేనలా జరగనివ్వను అని ఆవేశంగా అనింది. అబ్బా ఆంటీ, మీరు అఖిలను చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు. తన ఉద్దేశం అది కాదు అని సర్ది చెప్పాలని చూసింది నయని. కాని శైలజ ఆమె మాటలు వినిపించుకోకుండా, మరి ఇంకెలా అర్థం చేసుకోవాలి? తను ఇప్పుడే ప్రెగ్నెంట్ అయ్యింది, బిడ్డని కూడా కనలేదు. కానీ నేనలా కాదు కదా, బిడ్డని కన్నాను, పెంచాను, తన బాగోగులను చూసుకున్నాను. అలాంటిది పుట్టబోయే బిడ్డకు ఎలాంటి వస్తువులు కొనాలి, వాళ్ళకి ఎలాంటి క్లాత్స్ బాగుంటాయి, ఏ రంగులో ఉన్న బిడ్డకి ఏ కలర్ బట్టలు వేస్తే బాగుంటుంది అన్న విషయాలన్నీ నాకన్నా బాగా తనకి తెలుసా? తను నా ఒపీనియన్ని కన్సిడర్ చెయ్యలేదంటే నన్ను నా మనవడిని దూరం చెయ్యాలని కదా అర్థం అని వాదించింది. తను చెప్పేది వినకుండా తన ఫ్లోలో తాను కంటిన్యూ అవుతున్న శైలజాని చూసి చిరాకు పడింది నయని. ఆమె మనసులో, శైలజ ఆంటీ అఖిల గురించి కంగారు పడడం లేదంటే దాని అర్థం ఆమె అరెస్ట్ అయిన విషయం తనకి కూడా తెలీదు, కాబట్టి నేనిక్కడ ఉండడం వేస్ట్ ఛ అని అనుకుంటూ శైలజ మాట్లాడుతున్నా కూడా పట్టించుకోకుండా అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. ఆ తర్వాత జైలుకు వెళ్లిన అఖిల లాయర్ని ఎందుకు కన్సల్ట్ అవ్వలేదు? దానికి కారణం ఏమై ఉంటుంది? తన పైన ఇప్పుడు హత్యా నేరం పడింది. ఒకవేళ అది కాని ప్రూవ్ అయితే తను జైల్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. దానివల్ల అఖిల కన్నా ఆమె కడుపులో ఉన్న బిడ్డ సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఇది జూలియట్కి అస్సలు ఇష్టం ఉండదు. అందుకే అఖిలని బయటకు తీసుకురావాలి. కాని ఈ టైంలో ఎవరు హెల్ప్ చేస్తారు? సమయానికి సాగర్ కూడా ఇక్కడ లేడు అని ఆలోచిస్తూ ఉండగా ఆమె మనసులో జూలియట్ మెదిలింది. ఎస్, ఈ టైంలో తను తప్ప ఇంకెవరూ హెల్ప్ చేయలేరు అని అనుకుంటూ జూలియట్కి కాల్ చేసింది నయని. ఆమె కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే, జూలియట్, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని చెప్పింది. చెప్పు అని మూభావంగా అంది జూలియట్. మీరు సిద్ధుకి ఏం ప్లాన్ చెప్పి పంపించారో నాకైతే తెలీదు, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. అండ్ మీకొక విషయం తెలుసా? అతను నన్ను చంపాలని చూశాడు అని చెప్పింది నయని. వాడి చేత నిన్ను చంపించి ఆ తర్వాత వాడిని కూడా చంపాలి అనుకున్నాను. వేస్ట్ ఫెలో, అది కూడా చక్కగా చెయ్యలేకపోయాడు అని మనసులో మరొకసారి అతన్ని తిట్టుకుంటూ, అవును, ఆ విషయం నాకు ఇందాకే తెలిసింది. నీకేమీ కాలేదు కదా అని ఏమీ తెలియనట్టు అడిగింది జూలియట్. లాస్ట్ మినిట్లో అఖిల నాతో పాటు రావడం వల్ల నేను ప్రమాదం నుంచి తప్పించుకున్నాను. ఎలా జరిగిందో తెలీదు, కానీ వాడు చనిపోయాడు. పాపం, ఆ నేరం అఖిల పైన పడింది. ఆఫీసర్ జ్యోతి అఖిలని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకువెళ్ళింది. ఎందుకో తెలీదు, కానీ అరెస్ట్ అయిన అఖిల ఇప్పటి వరకు లాయర్ని గాని వాళ్ళ పేరెంట్స్ని కానీ కన్సల్ట్ అవ్వలేదు. ఎందుకైనా మంచిదని మీకు ఫోన్ చేశాను అని చెప్పింది నయని. ఆ మాటలు విన్న జూలియట్ షాక్ అయ్యింది. జైల్లో ఉన్న అఖిల గురించి కన్నా ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి చాలా కంగారు పడింది. ఆమె వెంటనే, నయని, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వెంటనే అఖిలకి బెయిల్ దొరకాలి. నువ్వు ఆ ఏర్పాట్లు చూడు అని ఖచ్చితంగా చెప్పింది. మీరు చెప్పిన పని చేయడానికి ట్రై చేస్తాను జూలియట్, కానీ ఇప్పటికిప్పుడు బెయిల్ తీసుకురావాలంటే ఖర్చుతో కూడుకున్న పని. అంత డబ్బులు నా దగ్గర లేవు అని నయని అంటూ ఉండగానే ఆమె అకౌంటులో డబ్బులు క్రెడిట్ అయిన మెసేజ్ వచ్చింది. ఆ అమౌంట్ చూసిన వెంటనే నయని ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి, ఇక పనైపోయింది అనుకోండి జూలియట్, మిగతాదంతా నేను చూసుకుంటాను అని అంటూ కాల్ కట్ చేసింది. అఖిల ఒక రోజు పాటు లాయర్ని కన్సల్ట్ అవ్వనని చెప్పడంతో మీడియాని కాంటాక్ట్ చెయ్యలేదు జ్యోతి. ఆమె అఖిలని తీసుకొని నేరుగా స్టేషన్కి వచ్చి ఆమెను లాకప్లో వేసింది. లోపలికి వెళ్లిన అఖిల తన చేతులు చూసుకుంటూ, ఈ సంఖ్యలు తీయలేదు అనింది. దాని గురించి మనం డీల్ ఏమీ మాట్లాడుకోలేదు కదా, కాబట్టి అవి నీ చేతికి ఉండనివ్వు. కానీ నెక్స్ట్ టైం నువ్వు మర్డర్ చేసి జైలుకు వెళ్ళినప్పుడు ఇలాంటి డీల్స్ గురించి జాగ్రత్తగా మాట్లాడుకో అని ఎగతాళిగా చెప్పింది జ్యోతి. ఆ మాటలు విన్న వెంటనే, ఏంటి, తను మర్డర్ చేసి ఇక్కడికి వచ్చిందా